హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దినేష్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సర్చ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఫోన్లో గూగుల్ ఫొటోస్ అనే యాప్కి సెట్టింగ్స్ అయితే చెప్తాను. మనం తీసుకున్న ఫొటోస్ ఇంకా వీడియోస్ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ గూగుల్ ఫొటోస్ అనే యాప్ గురించి దాదాపు చాలామంది తెలిసే ఉంటుంది. ఇది మనం డైలీ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది మనం ఫోన్లో ఫొటోస్ సేవ్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, నేను తెలియని వారి కోసం ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇంకా గూగుల్ ఫొటోస్ అంటే ఫ్రెండ్స్, మన ఫొటోస్ ఇంకా వీడియోస్ ఆన్లైన్లో సేవ్ అవుతూ ఉంటాయి. అవి మనం ఇష్టం వచ్చినప్పుడు మనం యాక్సెస్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్ us కంటిన్యూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా దీనికోసం మన ఫోన్లో ఉన్న గూగుల్ ఫొటోస్ అనే యాప్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఇన్బుల్డ్గా మన ఫోన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ప్లే స్టోర్ నుంచి అయితే ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా అయితే వస్తుంది. ఇక్కడ పైన ఎస్ అని సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేసి ఫోటో సెట్టింగ్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ బ్యాకప్ అండ్ సింక్రనైజేషన్ అనే చోట క్లిక్ చేయాలి. మళ్ళీ మన మెయిల్ ఏదైతే ఉందో అది మెయిల్ సెట్ చేసుకోవాలి. అప్లోడ్ సైజ్ ఎంతనో అప్లోడ్ చేసుకోవాలి. నేనైతే హై క్వాలిటీ పెట్టుకున్నాను. లేదా ఒరిజినల్ క్వాలిటీ కావాలన్నా ఒరిజినల్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా కిందికి వచ్చేసి బ్యాకప్ డివైస్ ఫోల్డర్స్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేసి ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమేమైతే సెట్టింగ్స్ అయితే ఉన్నాయి అంటే ఫ్రెండ్స్, మన ఫోన్లో ఫోల్డర్స్ ఏవేవైతే ఉంటాయో అందులో ఉండే ఫొటోస్ అన్నీ దీనిలో అప్లోడ్ అవుతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, వాట్సాప్ వీడియోస్, వాట్సాప్ ఇమేజెస్, ఇంకా నా ఫోన్లో తీసే వీడియోస్ అన్నీ అప్లోడ్ అవుతుంటాయి. దీనికోసం మన ఫోన్లో ఉండే వైఫై అయితే యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. వైఫై అయితే తప్పనిసరి ఫ్రెండ్స్. వైఫై కనెక్ట్ చేసుకొని మనం మన ఫోన్లో నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఇలా అయితే అడుగుతుంది వెయిటింగ్ ఫర్ వైఫై అనేసి. ఇలా సెలెక్ట్ చేసేసి మనం అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఫోన్లో అయితే నెట్తో అయితే అప్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. వైఫై ద్వారా అయితే కొంచెం మనకు కంఫర్టబుల్గా ఉంటుంది. చూడండి, పైన అయితే వెళ్తుంది. ఇక్కడ సెల్లర్ డేటాతో కావాలంటే సెల్లర్ డేటాతో అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన వైఫై అయితే కొంచెం కంఫర్టబుల్గా అప్లోడ్ అయిపోతుంది. చూడండి, మళ్ళీ వెయిటింగ్ ఫర్ వైఫై ఉంటుంది. ఇలా మొబైల్ డేటా ద్వారా బ్యాకప్ చేయడం ద్వారా చాలా ఛార్జ్ అయితే పడుతుంది, ఇంటర్నెట్ ఛార్జ్ ఫ్రెండ్స్. ఇంకా చాలా టైం అయితే తీసుకుంటుంది. మన ఫోన్లో వైఫై యూజ్ చేసి మనము బ్యాకప్ చేయడం ద్వారా త్వరగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.